ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న నున్నా మ్యాంగో మార్కెట్లో ఈ ఏడాది వ్యాపారం సగానికి సగం తగ్గిందని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్ అయిన నున్నాలో ఈ ఏడాది మామిడికాయల ఎగుమతులు గణనీయంగా పడిపోయాయని వారు పేర్కొంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దిగుబడి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఏర్పడిన లోకల్ మండీలతో ఈ మార్కెట్కు రైతులు చాలా తక్కువగా కాయలను తీసుకొచ్చారు. ఈసారి ఏప్రిల్ 2వ వారంలో మామిడి సీజన్ ఆరంభమవగా మే నెలాఖరుకు ముగిసిందని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారం వరకు మార్కెట్కు కాయలు వస్తూనే ఉంటాయని ఈ ఏడాది రాలేదని వారు వాపోతున్నారు. ఈ ఏడాది సుమారు 550 లోడ్లలో 6,600 టన్నుల మామిడికాయలను సగుటన ఒక లోడు 12 టన్నుల లెక్కన దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎగుమతయ్యాయని వారు పేర్కొన్నారు. గత ఏడాది సుమారు 1,200 లోడ్లలో సుమారు 14,400 టన్నుల కాయలు ఎగుమతి అవ్వగా ఈ ఏడాది సగానికి సగం పడిపోయిందని నున్నా మ్యాంగో గ్రోయర్ సంఘం ప్రతినిధులు తెలిపారు. మరోవైపు మార్కెట్లో సుమారు 80 మంది రైతు వ్యాపారులు ఉండగా వారిలో కేవలం 30 మంది దుకాణాలు తెరిచి లావాదేవీలు సాగిస్తున్నారు. వారిలోనూ 20 మంది పూర్తి స్థాయిలో వ్యాపారం చేశారు. రానున్న రోజుల్లో ఈ మార్కెట్కు వచ్చే మామిడికాయల దిగుమతులు మరింత తగ్గే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే మామిడి సీజన్ నాటికి మైలవరం ప్రాంతంలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేయాలని సంఘం సభ్యులు భావిస్తున్నారని, ఇందుకోసమే స్థలం సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. లేదంటే ఎక్కడంటే అక్కడ ప్రతి ఊరికి ప్రారంభమవుతున్న మండీలతో నున్నా మార్కెట్ ప్రగతి పడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో మామిడి మండీలు ఏర్పడి వ్యాపారం అంతా విస్తరిస్తుందని, అందువల్ల మైలవరం ప్రాంతంలో నూతనంగా మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు సంఘం సభ్యులు పేర్కొన్నారు.